ఏం లేదమ్మా, ఇప్పుడు నీకు జగన్ చెరుమల ఇద్దరు అన్న చెల్లెలే కదా. ఆ? అన్న చెల్లెలు అంటే నీకు పార్టీ పెట్టింది, కానీ పార్టీ పెడితే పార్టీ పెట్టి మళ్ళీ అన్న మీద వ్యతిరేకంగా పెట్టినట్లే కదా. వ్యతిరేకంగా పెట్టి అవసరం ఏముందా ఇంక చెప్పు. అంటే ఇప్పుడు ఈయన మీద గట్టి పోటీ ఇస్తుందని మీరు అనుకుంటున్నారా ఈసారి? గట్టిపోటీ వేయలేదమ్మా, గట్టిపోటీ ఏమి ఇచ్చేది. ఇంతకుముందు అంతా ఇచ్చింది. ఇప్పుడు అప్పుడే ఇది వచ్చి నీకు దీని గురించి మాట్లాడింది. అప్పుడు వాళ్ళన్న పెట్టిండేది ఆ పార్టీ పెట్టింది, వాళ్ళన్న పార్టీకి ప్రచారం చేసింది. మళ్ళీ తర్వాత వచ్చి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చింది. వాళ్ళ ఆయన కాంగ్రెస్లో చనిపోయినాడు. ఇప్పుడు వచ్చి మళ్ళీ నీకు కాంగ్రెస్లోకి పోయింది. వాళ్ళన్న వైఎస్ఆర్లో ఉన్నాడు. అదేమన్నా పార్టీ పెట్టిందంటే ఏమో గట్టిపోటీ ఏం చేస్తుంది, పోటీ చేసి ఏం చేయలేదు. అంటే ఇప్పుడు ఏపీలో జగన్ గారికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గట్టి పోటీ ఇస్తున్నారని చెప్పేసి ఈవిడ కాంగ్రెస్లో చేరి వీళ్ళకి కూడా మెజారిటీతో విన్ అయితే ఇప్పుడు ఏపీలో గెలిచే అవకాశం ఉందని అనుకుంటున్నారా? ఏమి చేయలేరమ్మా, జగన్ మటుకు ఏమి చేయలేరు. వీళ్ళు గట్టిపోటీ అనుకుంటున్నారు, కానీ ఇక్కడ నీకు పవన్ కళ్యాణ్, చంద్రబాబు అంతా ఇంతమంది ఉన్నారు కదా. ఎంతమంది అయినా కూడా జగన్ ఏం చేయలేరు. 151 సీట్ వచ్చింది అప్పుడు, ఈసారి 170 వస్తాయి. వీళ్ళేనో ఈ చెరుమల ఒక పక్క, చంద్రబాబు ఒక పక్క, పవన్ కళ్యాణ్ ఒక పక్క, వీళ్ళంతా 10 మంది వచ్చినా కూడా ఏం చేయలేరు. ఆల్రెడీ జరిగేది మటుకు జగనే గెలుస్తాడు ఈసారి కూడా. ఇప్పుడు జగన్ పాలన ఎవరికి నచ్చట్లేదని చెప్పేసి కొత్త మార్పు తీసుకొద్దామని అనుకుంటున్నారు కదా. ఎందుకు నచ్చలేదమ్మా, ఇప్పుడు ఏం పాలన చేయలేదు. ఇప్పుడు ప్రతి ఒక్కటి చేసినాడు. అంతకంటే చేసే సీఎం ఎవరు రారు. పాలన నచ్చినా అంటున్నారు, కానీ ఈసారి ఆయన బాగొట్టుకుంటే మళ్ళీ ఇంత మట్టుకొని రాడు. ఇంకా ఆయన బాగొట్టుకుంటే చంద్రబాబు 110 చెప్పి మళ్ళీ ఏం చెప్పా లాస్ట్కు ఏంది ఇవ్వకుండా చేతుల పైకి ఎత్తేసా.